Please do subscribe to Prajabheri News Channel. గతంలో కూడా ఒక ర్యాలీతోటి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా ఒక రిప్రజెంటేషన్ చేశాం. శంభుని గుడిని ఆనుకొని ఉన్న అన్నమతస్తుల షాపుల్ని వెంటనే పోరాటంలో రిప్రజెంటేషన్ ఇచ్చినాము, పొర్లు దండాలు పెట్టినాం కలెక్టర్ గారికి. అసిస్టెంట్ కమిషనర్ భజన రూపంలో అనేక రకాల చూపిస్తే ఆ గుడిని ఆనుకుని ఉన్న షాపులు తొలగించుంటే గనక మనం ఈ రోజు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేసేది కాదు. డిసెంబర్ 23, 2022 ఏదైతే మనం ఒక 4-5 వేల మంది స్వచ్ఛందంగా కార్యక్రమం చేస్తే ఆ శక్తితోటి ఇమ్మీడియట్లీ ఆ చెప్పుల షాపులు తొలగించడం జరిగింది. మనం ఈరోజు ఒకటే కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి, మా గుడిని మాకు అప్పచెప్పండి. ఈ ఉద్యమం చాలైన తర్వాత నా మీద అనేకమైన కేసులు జరిగినాయి. ఒక్కరోజు కూడా వెనక అడిగేయకుండా శంభుని గుడి సాధించేంత వరకు ప్రాణాలు అర్పించేందుకు కూడా అంత సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధం. ఈ రోజు కొన్ని వందలాది మంది తరలిచ్చింది. మేము ఒక్క నిర్మాణాన్ని ఏదైతే కంటేశ్వర్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని చెప్పేసి ఇలా మేము ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి ఈరోజు శాంతియుతంగానే నిరసన చేసి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ రిప్రజెంటేషన్ ని కళ్ళు తెరిచి కొన్ని రోజుల కాల వ్యవధిలో అక్రమ నిర్మాణాలు తొలగియకపోతే గనక ఇల్లు కదులుతుంది, గ్రామాన కదులుతుంది. ఒక అన్నమతస్తుల షాపులు తొలగించే విషయంలో దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినాం. ఈ ప్రభుత్వం నిమ్ముకు నేరనట్టుంది. మేము తక్షణమే ఒకటే చెప్తున్నాం, ఆ అన్యమతస్తుల షాపులు వెంటనే తొలగించాలా. కంటేశ్వర్లో అక్రమ నిర్మాణాలు జరిగినాయి, అవి తొలగించాలా. ఈ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లాలో ఏ గుడి మాన్యాలు కాపాడే విషయంలో కూడా ఈ ఉద్యమం తీవ్రతం చేస్తాం. శంభుని తక్షణమే తొలగించకపోతే కొన్ని రోజులనే కార్యాచరణ చేసి చలో శంభుని గుడి కార్యక్రమం కూడా పెట్టే ఆలోచన ఉంది. మీరు ఈ ప్రభుత్వం కనుక తొలగించకపోతే ఖచ్చితంగా ఆ చలో శంభుని గుడిని ప్రోగ్రాం పెట్టి మేమే తొలగించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఈ సహనం, ఎన్ని రోజులు ఈ ఓపిక? 3 సంవత్సరాల నుంచి ఇప్పటికొక 20 కార్యక్రమాలు చేసినాం. ఈ ప్రభుత్వం నిమ్ముకు నేరనట్టే ఉంది కాబట్టి తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.